సో దీనికి సమాధానం ఏముందంటే డిప్యూటీ గెలవలేని అన్న వాళ్ళందరికీ కూడా ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. రాష్ట్రం కేంద్రం రెండు కూడా ప్రభుత్వం ఏర్పడటానికి కీలక వ్యక్తి అయ్యారు, కీలక పార్టీ అయింది. డెఫినెట్లీ కేంద్రం ఇండియా వైడ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవడానికి ఒక కీలక వ్యక్తి అయ్యారు. సో డెఫినెట్లీ వాళ్ళందరికీ వాళ్ళకి వార్డు స్థాయిలో లేకపోతే నియోజకవర్గ స్థాయిలో మిగిలిపోయారు. బట్ అధినాయకుడు దేశవ్యాప్తంగా వెళ్ళిపోయారు. సో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారండి క్రౌడ్ అసలు కంట్రోల్ చేయనంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా మాత్రం రోడ్స్ దగ్గర, హైవేస్ దగ్గర, అంటే ఇక్కడ సభ దగ్గర కాకుండా రోడ్స్, హైవేస్ అలాగా 50 కిలోమీటర్స్ వరకు ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా అన్ని విధాలుగా మెడికల్, ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ని ఏర్పాటైతే చేశాం. ధన్యవాదాలు. ఇది ఎంపీ ఉదయ్ ఈ రకంగా తన అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఆవిర్భావ దినోత్సవం గతంలో ఎప్పుడూ లేని విధంగా అంగరంగ వైభవంగా సర్వం సిద్ధరై అంటున్నారు. ఇదే వేదికగా మరి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సందేహం ఇస్తారన్నది సర్వత్రా ఉత్కంఠగా మారుతుంది.